వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటరంటే బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లు తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా గోపురం కట్టించినావా? ఏమండు వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఇసుకి దాగి ఆళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తండి చూడలేరు. పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి మందు పార్టీ, మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బతకాలి. ఇదండి ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గంట కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. అన్నవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం. क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకంత వేటి సింపుల్. దానికి లోన అగ్రగుండ సుడు తిరిగి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం చెప్పు? అతలాకుతలని జబ్బు. అతలాకుతలం చెప్పా అదెన్నా? वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఎట్టి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికెళ్ళొచ్చు జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవారు చేస్తుంటే గుర్ర వలిసిపోవాలి కానీ ఆయన వస్తారే. ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటక ముందర ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశ. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బద్దలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మల్లెపూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి తిప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. ఎస్ మేడం. రాసి. సుబ్బారావు. ప్రెజెంట్ మేడం. రాజేష్. సరళ. సుభద్ర. పార్వతి. ఏంటమ్మా ఇంత దాన్ని రావాలేంటి? గోదావరిగా దొరికి వచ్చేద్దాం. ఈ గోదావరి అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జడీరావు. మేడం. అన్నవరం. మిస్టర్ అన్నవరం. అన్నవరం, 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 పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో ముడికల దాకా లంగ, జాను నడు, ఊరి రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ.
ఏటిక్కడ నీకోసం సుత్తటే ఊపిరికేం తక్కువ లేదు ఊపెత్తావు ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది ఎర్రని కారంలో అద్దిస్తా నోట్లో వేసుకో తీసేస్తా ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది ఎరగదీసేస్తా దెబ్బరొట్టి లేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే ఏడు తెలిపాలి ఏ నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్స్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో తా ఎత్తు లేదు గీ ఎత్తు లేదు నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా మరి తీసుకురా ఇవాళ కదా రేపు వెళ్తాను కాదు ఇప్పుడే తేవాలి ఇప్పుడు కాదని చెప్తున్నాను అంటున్నారు ఏంటి విశేషం బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయిస్తుంది మీరు దీనికి చాలా రుణపడి ఉండాలండి 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి ఇప్పుడు ఇది గుర్తేసిందండి కుంకుమ అంత గొప్పదా ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి ప్రేమించిన అమ్మాయికి నువ్వు దొట్టిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి ఓహో అలాగా అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా తీసుకొచ్చాక చెప్తాను అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి కమిషన్ తగ్గిపోద్దండి మరి మీరు ఎక్కి లాగించండి చెప్తాను జాగ్రత్త చూసేకండి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అయ్యో రండి మీరు ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు దీంట్లో దొంగలు చాదుగాడు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి అది కదయ్యా ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి రేడు నేను బస్సులో ఎవడో పిలుస్తున్నాను మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటారు సార్. మీరు ఊరికి ఎరవకండి ఆ బస్సు ఏంటో బస్సులో రూల్స్ ఏంటో కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను కంగారు పడకండి మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ రండి ఇగో సీట్లన్నీ వస్తున్నాయి బస్సు సూకినా మీరు ఒకరు మీరు ఎక్కడి చెప్తారు ఒరే సర్దుకుంటారావు ఏంటి హలో హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థ్యాంక్ యూ మీరు బస్సులో వస్తున్నారేంటి మీరు కూడా బస్సులో వస్తున్నారుగా సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించారేంటి మనకెందుకులే రైట్ రైట్ రే అప్పుడే టవల టవల్ వదిలే ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు తిరిగి వస్తుంది దాంట్లో టవల్ ఉందే పోతే పోయిందిరే దరిద్రం వదిలింది ఎంత మాట అనేసావే 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది ఎంత వాన కాసింది ఎంత ఎండ కాసింది ఎంత చలి కాసింది ఎంత నన్ను కాసింది అలాంటిది బస్సులో వెళ్ళిపోయింది పోతే పోయిందిలే నీకు ఎండ కాయడానికి చలి కాయడానికి వాన కాయడానికి నేనుండగా రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి అంతే ఒక పీకు పీకు என்ன శబ్దం చారియో ఓ ఏంట్రా నన్ను పీకావు నువ్వేగా పీకమన్నావు పీకమన్నది నన్ను కదరా నోటుని నువ్వే పీకు డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా దీనాటలు నా దగ్గర సాగనివ్వనరా చినిగియో ఈ నోటు చినిగియో என்ன சொந்த நோட்டு அருமையான நோட்டு இவ்வளவு நோட்டு இவ்வளவு ஆயிடுச்சே எந்த தெய்வமே இந்த చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను ఏడుపు ఆపు ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు నీ చీరే చిప్పామనుకుంటారు దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్ కుట్టి तेरा नोट भर्रून तिरिनट्टु स्वप्न में आया क्या हो गया कुट्टी
എന്നോട്ട് ശരിയില്ല ഇവന്താ സിഞ്ചി അച്ചി ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు, జాగ్రత్తగా లాగు అని. ఉడుపట్టుతో లాగాడు, ఉల్లి పొరల చిరిగిపోయి. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి, ఎందుకు బాలా? ఫస్ట్ 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. ఇప్పుడు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும்.